జగన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ రంగు మార్చినా, ఏ స్టాండ్ మార్చినా, ఏ యూటర్న్ తీసుకున్నా ఆ పార్టీ శ్రేణులు మెడలో గుజ్జు లేకుండా తలకాయటట్టు ఊపుతారు. ఏబిఎన్ ఆర్కే గారు అన్న మాట ఇది, నా మాట కాదు. కానీ దీనికి భిన్నంగా ఏ వ్యక్తులైనా మాట్లాడితే అది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిచ్చాడు అని అంటాడు. అంతే, సింపుల్ కాన్సెప్ట్. అంటే అది షర్మిల కావచ్చు, వాళ్ళ అమ్మ విజయమ్మ కావచ్చు, వీళ్ళిద్దరిని కూడా చంద్రబాబు నాయుడు గారికి లింకప్ చేస్తారు. సొంత చెల్లి, సొంత తల్లి. సో ఆ విధమైన నేపథ్యం ఉన్నటువంటి మెంటాలిటీ ఉన్నటువంటి వ్యక్తి జగన్ రెడ్డి గారు. సొంత చెల్లి చేసిన కామెంట్స్ ప్రెస్ మీడియా సమక్షంలో మావిగన్ కాదు, ఈయన ఒక పెద్ద జోకర్ అని ప్రజలు విమర్శించారు. సో అదంతా వాళ్ళు అనిపించారు అని అనొచ్చు. సొంత చెల్లె మావిగన్ ఏంద్ర అయ్యా పెద్ద జోకర్ లాగా తయారయ్యావు అని అంటూనే పులివెందులకి వినాశనకారైనటువంటి వినాష్ అవి గొడ్డలి అంటే బాబాయ్ నరికిచ్చేశారు కదా, నా మాట కాదు, షర్మిల గారి మాట. అందుకని అవి గొడ్డలి అని పులివెందులకు పెట్టమంది ఆమె. దాంతో పాటుగా చాలా అంశాలు ఆమె ప్రస్తావించింది. రాజశేఖర్ రెడ్డి గారు ఐడియాలజీ లేని వ్యక్తి, ఆయన వారసుడు ఎలా అవుతాడు అంది. రాజశేఖర్ రెడ్డి గారు జలయజ్ఞం అనే కాన్సెప్ట్ ఉండే ప్రాజెక్ట్స్, మరి ఈయన దానికి వ్యతిరేకి, ఏమాత్రం కాన్సన్ట్రేట్ చేయలేదు. మరి ఆయన వారసుడు ఈయన ఎట్లా అవుతాడు? ఈయన డిస్ట్రక్షన్ తోటే పరిపాలన స్టార్ట్ అయింది, విధ్వంసంతో పరిపాలన స్టార్ట్ అయింది. అది ప్రజావేదిక విధ్వంసం నుంచి ఈయన స్టార్ట్ చేశాడు పరిపాలన అని ఆమె చెప్పింది. నిజం కూడా.